నా కథ 2017లో ప్రారంభమైంది మరియు ఇది నేను జోష్ ఒక నిజమైన గేమర్ అతని పేరు బయోటిక్ వార్స్. ఆ వర్చువల్ ప్రపంచంలో నేను బయోటిక్స్ అని పిలువబడే మ్యూటాంట్ కిరాయి సైనికుల సైన్యాన్ని ఓడించాల్సి వచ్చింది. ఆట యొక్క నేపథ్యం 2162. మానవత్వం అంతరించిపోయే అంచున ఉంది. బయోటిక్స్ ఒక ప్రాణాంతక వైరస్ను వ్యాప్తి చేశాయి. ఈ గ్రహంపై ఉన్న 40 బిలియన్ల మంది ప్రజలను తుడిచిపెట్టాయి. మానవత్వం యొక్క బలహీనమైన అవశేషాలను మాత్రమే మిగిల్చాయి. చివరి ప్రాణాలతో బయటపడిన వారు రెసిస్టెన్స్ అని పిలువబడే ఒక చిన్న సైన్యం చేత రక్షించబడ్డారు. ఎవరూ ఇంతవరకు ఈ ఆటను పూర్తి చేయలేదు. అది దానిని ప్రత్యేకంగా చేసింది మరియు నా నిస్తేజమైన జీవితం నుండి ఇది ఏకైక మార్గం. తరువాత నేను క్రోనిష్ ల్యాబ్ అని పిలువబడే ఒక పరిశోధనా కేంద్రంలో నా పనికి వెళ్లాను. అక్కడ నేను శుభ్రపరిచే పని చేశాను. నేను శుభ్రం చేస్తున్నప్పుడు నేను నా క్రష్ అయిన జెరీ అనే ఉద్యోగిని చూస్తూనే ఉన్నాను. కాని కామిల్లో అనే అహంకార వైద్యుడు దానిని కనుగొనినా పనిని ఎగతాళి చేయడం ప్రారంభించాడు. అయినప్పటికీ అతను సౌకర్యం యొక్క సీఈఓ డాక్టర్ క్రోనిష్ చే అడ్డుకోబడ్డాడు. అతను కామిల్లోను తిరిగి పనికి వెళ్లమని ఆదేశించాడు. అప్పుడు మిస్టర్ క్రోనిష్ నాతో మాట్లాడటానికి వచ్చాడు. అతను కామిల్లోను తొలగించాలనుకున్నాడని ఒప్పుకున్నాడు, కాని చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ డాక్టర్ అతని పరిశోధనకు చాలా ముఖ్యమైనవాడు. తరువాత క్రోనిష్ తన పెదవులపై పుండుని చూపించి తనకు హెర్పెస్ ఉందని మరియు అతను ఒక పరిష్కారం కోసం కృషి చేస్తున్నాడని వెల్లడించాడు. అతను ఎలా సంక్రమించాడని నేను ఆసక్తిగా అడిగినప్పుడు క్రోనిష్ కల్టెచ్లో జరిగిన ఒక పార్టీలో చంద్రునిపై దిగిన రాత్రి బార్బెల్లా అనే మహిళ నుండి తాను దానిని సంక్రమించానని వివరించాడు. ఆ రాత్రి బయోటిక్ వార్స్ ఆడుతున్నప్పుడు నేను ఊహించని విధంగా చివరి బాస్ను ఓడించి దుష్ట వైద్యుణ్ణి చంపి ల్యాబ్ను పేల్చివేశాను. నేను ఆటలో రక్షకుడుగా గౌరవించబడ్డాను. ఈ అనుభూతి ఉత్తేజకరమైనది. అది నన్ను వెంటనే నేను చేసుకోవాలని ప్రోత్సహించిందినా కళ్ళు పులి యోధురాలు టైగర్ పోస్టర్ పైనే ఉన్నాయి. కాని కొన్ని క్షణాల తరువాత టైగర్ మరియు వోల్ఫ్ అనే మరో పాత్ర నా కళ్ల ముందు ప్రత్యక్షమైనప్పుడు నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. వారు 2162 నుండి వచ్చారని వెల్లడించారు మరియు నేను ఆడుతున్న ఆట నిజానికి భవిష్యత్తులో జరిగిన వాస్తవ సంఘటనల అనుకరణ. నేను దానిని పూర్తి చేసిన ఏకైక వ్యక్తిని. అది వారిని రక్షకుడిగా చేసింది. షాక్లో నా స్నేహితులు నన్ను ఆట పట్టిస్తున్నారని నేను అనుకున్నాను. కాని టైగర్ వెంటనే టైం మిషన్ను తీసి మమ్మల్ని 1969కి తరలించింది. వెంటనే నా గది పూర్తిగా మారిపోయిందని చూసి నేను నిశ్చేష్టుడయ్యాను. నేను మెట్లు దిగిన తల్లిదండ్రులను మరియు నా తండ్రి మరియు మామల యువ వెర్షన్లను కలిశాను. వారు నన్ను దొంగ అని భావించి నన్ను కొట్టడానికి సమూహంగా ఏర్పడినప్పుడు మా కుటుంబం భయపడింది. వోల్ఫ్ నాకు సహాయం చేయాలనుకున్నాడు, కాని టైగర్ మొదట రక్షకుడి పోరాట నైపుణ్యాలను పరీక్షించాలనుకుంది. కాని నేను కొట్టబడుతున్నానని చూసినప్పుడు ఇద్దరూ నా కుటుంబాన్ని ఎదుర్కోవడానికి జోక్యం చేసుకున్నారు. అప్పుడు మేము బయటకు పారిపోయాము. కొద్దిసేపటి తరువాత మేము నిజంగా 1969కి తిరిగి వచ్చామని మరియు మేము కలిసిపోవాల్సి ఉందని గ్రహించినప్పుడు నేను ఇంకా షాక్లో ఉన్నాను. మా ముగ్గురు బైకర్ల గుంపుతో పోరాడి వారి దుస్తులు మరియు వాహనాలను దొంగిలించి పారిపోయాము. మేమొక రెస్టారెంట్లో ఆగితే అక్కడ వోల్ఫ్ ఉత్సాహంగా తిన్నాడు, ఎందుకంటే భవిష్యత్తులో వారికి ఎలుకలు మరియు చెత్త మాత్రమే ఉండేవి. ఆటను పూర్తి చేయగల ఏకైక వ్యక్తి నేను కాబట్టి వారు యోధురాలని ఆశించినందున వారు నన్ను చూసి పూర్తిగా నిరాశ చెందారు. కాని నేను కేవలం సాధారణ వ్యక్తి అని తేలింది. ఈ రాత్రి ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతోందని, బయోటిక్స్ సృష్టికర్త అయిన క్రోనిష్ అనే వ్యక్తికి సంబంధించినదని వారు మరింత వెల్లడించారు. అది వినగానే నేను చనిపోయాను మరియు ఆ వైద్యుణ్ణి నాకు బాగా తెలుసునని ఒప్పుకున్నాను. నేను టీవీ వైపు చూసినేడు మానవులు చంద్రునిపై అడుగుపెట్టిన రోజు అని, డాక్టర్ క్రోనిష్ హెర్పెస్కు గురైన రోజు అని గ్రహించాను. తరువాత అతని నివారణ బయోటిక్స్ పుట్టుకకు దారితీస్తుందని తేలింది. నేను వారికి చెప్పాను మరియు క్రోనిష్ ఆ మహిళతో రాత్రి గడపకుండా ఆపడానికి మేము కల్టెచ్కు వెళ్లాలని సూచించాను. క్రోనిష్కు ఎప్పుడూ హెర్పెస్ లేకపోతే అతను నివారణ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు మరియు మానవత్వం రక్షించబడుతుంది. కొన్ని క్షణాల తరువాత నేను టైగర్ పరికరాలలో ఒకదానితో మొత్తం రెస్టారెంట్ను అనుకోకుండా పేల్చివేశాను. ఈ సంఘటన గందరగోళాన్ని సృష్టించింది మరియు పోలీసులు వెంటనే పిలువబడ్డారు. మేము ఇద్దరు పోలీసు అధికారులను జార్జ్ మరియు స్కార్స్గార్డ్ను అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడాన్ని చూశాము మరియు ఇది వారి మొదటి పనిదినం కాబట్టి వారు ఉత్సాహంగా కనిపించారు. కాని వారు మమ్మల్ని పట్టుకోబోతున్నారని వోల్ఫ్ భయపడ్డాడు కాబట్టి అతను మైన్ను పేల్చివేశాడు. పోలీసు కారు పేలిపోయింది. ఇది జోర్జ్ను చంపింది మరియు స్కార్స్గార్డ్ తన సహోద్యోగి మరణంతో తీవ్రమైన బాధకు గురయ్యాడు. వెంటనేమా ముగ్గురం కల్టెచ్కు చేరుకున్నాము. అక్కడ నల్లజాతి సంఘంలో ఒక పార్టీ జరుగుతోంది. మేము త్వరలోనే యువ క్రోనిష్ను కనుగొన్నాము. వోల్ఫ్ మరియు టైగర్ వెంటనే అతన్ని తొలగించాలనుకున్నారు, కాని నేను వారిని ఆపాను. అయినప్పటికీ చిరాకుగా ఉన్న వోల్ఫ్ అవమానకరమైన పదాలు
విసిరాడుమా ముగ్గురిని పార్టీ నుండి బహిష్కరించారు. బయట నేను ఒక తాగిన వ్యక్తిని లామర్ అని పిలువబడే ఒక స్పేస్ సూట్ ధరించి ఉన్న వ్యక్తిని కలుసుకున్నాను. నేను ఆ సూట్ను దొంగిలించి అతని వస్త్రాలలో పార్టీకి తిరిగి వచ్చాను. లోపల నేను క్రోనిష్ను బారబెల్లా అనే మహిళతో కలిసి చూశాను. ఆమె అతనికి హెర్పెస్ను సంక్రమింపజేస్తుంది. నేను క్రోనిష్ను సంప్రదించడానికి ప్రయత్నించాను, కాని లామర్ అని భావించిన కొందరు నన్ను అడ్డుకుని నాతో మాట్లాడటం ప్రారంభించారు. తరువాత నేను చివరికి క్రోనిష్ను సంప్రదించాను మరియు అతన్ని ఆ మహిళ నుండి వేరు చేయడానికి ప్రయత్నించాను. కాని ఇది క్రోనిష్ను బాధించింది, ఎందుకంటే అతను ఏదైనా ఖర్చుతో విడుదల పొందాలని కోరుకున్నాడు. అతను నన్ను కూడా బారబెల్లాను ఫ్లిర్ట్ చేస్తున్నాడని అనుకున్నాడు మరియు ఆమె కోసం పోరాటంలో మేము ఇద్దరం పాల్గొన్నాము. క్రోనిష్ ఒక గొప్ప నృత్యకారుడు అని తేలింది మరియు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ నేను మైఖేల్ జాక్సన్ మూన్వాక్ను ప్రదర్శించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాను. ప్రేక్షకులనే కాకుండా బారబెల్లాను కూడా ఆకట్టుకున్నాను. ఆమె ఇప్పుడు నాతో రాత్రి గడపడానికి అంగీకరించింది. కాని ఆ క్షణంలో నిజమైన లామర్ ప్రవేశించి అందరూ తన పేరును ఎందుకు అరుస్తున్నారని ప్రశ్నించాడు. ఇది నన్ను బహిర్గతం చేసింది మరియు వారు నా హెల్మెట్ను తీసినప్పుడు తెల్లవాడిని చూసి అందరూ షాక్ అయ్యారు. నేను తొందరపడి పైకి పరిగెత్తానునా. జాకెట్ ధరించిన లామర్ ఒక ఐఫోన్ను కనుగొని ఆసక్తిగా మారాడు. ఇంతలో నేను బాత్రూం కిటికీ నుండి దూకి టైగర్ మరియు వోల్ఫ్తో తిరిగి కలిశాను. మిషన్ విజయవంతమైందని నేను వారికి తెలియజేశాను మరియు మా ముగ్గురు భవిష్యత్తులోకి ప్రయాణించడానికి టైం మిషన్ను ఉపయోగించడం ప్రారంభించారు. కొన్ని క్షణాల తరువాత మేము 2017కి తిరిగి వచ్చాము మరియు సమస్యను పరిష్కరించి మానవత్వాన్ని రక్షించినందుకు నేను చాలా సంతోషించాను. అయినప్పటికీ డాక్టర్ క్రోనిష్ యొక్క ప్రకటనతో ఒక బస్సును చూసినప్పుడు మా ముగ్గురు నిశ్చేష్టులయ్యాము. అతని పెదవులపై ఉన్న పుండును చూపిస్తూ అతను ఇప్పటికీ నివారణ కోసం పరిశోధన చేస్తున్నాడని వెల్లడించాడు. నేను వారిద్దరినీ నా గదిలోకి కిటికీ ద్వారా తీసుకువెళ్లాను. ఆపై ఇంటికి వెళ్లాను. అక్కడ నేను లివింగ్ రూంలో తుపాకీని చూసి షాక్ అయ్యాను. నేను నా తల్లిదండ్రులను అడిగాను మరియు 1969లో హిప్పీల దాడి కారణంగా వారికి ఎల్లప్పుడూ తుపాకీ ఉందని అతను వివరించాడు. అదే సమయంలో నా తల్లి ఐఫోన్ను ఉపయోగిస్తోందని నేను గమనించాను, కాని ఇప్పుడు అది బ్లాక్ యాపిల్ అని పిలువబడుతుంది లామర్ ఆవిష్కరించాడు. ఈ మార్పులన్నింటికీ నేను నిశ్చేష్టుడయ్యాను మరియు గతంలోకి వెళ్లడం చాలా మార్పులకు కారణమైందని గ్రహించాను. నేను పైకి పరిగెత్తాను మరియు నా ల్యాప్టాప్ ఇప్పుడు బ్లాప్టాప్ అని పిలువబడుతుందని చూసి మరింత షాక్ అయ్యాను. నేను వెంటనే వోల్ఫ్ మరియు టైగర్లకు మార్పుల గురించి తెలియజేశాను మరియు మానవత్వాన్ని రక్షించడానికి ఏకైక మార్గం డాక్టర్ క్రోనిష్ను చంపడమేనని వారు ప్రకటించారు. ప్రారంభంలో నేను అటువంటి తీవ్రమైన చర్యను నిరాకరించాను, కాని వారు ఏమైనా ఆగరు అని గ్రహించినప్పుడు నేను చివరికి సహాయం చేయడానికి అంగీకరించాను. వెంటనే మేము పరిశోధనా కేంద్రానికి చేరుకున్నాము. అక్కడ నేను వారిద్దరినీ బయట ఉండమని అడిగాను. నేను వైద్యుడిని లోపలికి వెళ్లేటప్పుడు నేను కేంద్రంలో అనేక మార్పులను చూసి షాక్ అయ్యాను. డాక్టర్ కామిల్లో ఇకపై కేవలం ఉద్యోగి మాత్రమే కాదు, క్రోనిష్ భాగస్వామిగా కూడా మారాడు. కొన్ని క్షణాల తరువాత నేను క్రోనిష్ను కనుగొని తనకు హెర్పెస్ ఎలా వచ్చిందని అడిగాను. అతను చంద్రునిపై దిగిన పార్టీలో అవమానానికి గురైన తరువాత అతను అభద్రతాభావంతో ఉన్నాడని మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర మహిళలతో రాత్రి గడిపానని అది బహుశా కారణమని వివరించాడు. నేను క్రోనిష్తో నాకొక ఆశ్చర్యం ఉందని చెప్పి బయటకు రమ్మని ఆహ్వానించాను. అమాయక వైద్యుడు అంగీకరించాడు. అది నన్ను అపరాధ భావనకు గురిచేసింది మరియు నేను అతన్ని మరణానికి మోసం చేయలేనని గ్రహించాను. దానికి బదులుగా క్రోనిష్ను పారిపోమని నేను సలహా ఇచ్చాను. ప్రమాదకరమైన వ్యక్తులు అతన్ని వేటాడుతున్నారని హెచ్చరించాను. అయినప్పటికీ వైద్యుడికి భయం లేదు, ఎందుకంటే అతను తన పెంపుడు జంతువులపై చేసిన ప్రయోగాల కోసం ప్రతిరోజు బెదిరింపులను స్వీకరించడానికి అలవాటు పడ్డాడు. ఇంతలో బయట టైగర్ మరియు వోల్ఫ్ నేను ఇంకా తిరిగి రాకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. వారు భవనంలోకి చొరబడి గందరగోళాన్ని సృష్టించడం ప్రారంభించారు. లోపల ఉన్న కొందరిని కొట్టారు కూడా. వారు నన్ను త్వరలోనే కనుగొన్నారు. వైద్యుడిని క్షమించమని నేను వేడుకున్నాను మరియు పరిశోధనను ఆపడానికి మరొక మార్గం ఉందని వాదించాను. టైగర్ ఇప్పుడు నేను అతన్ని చంపడానికి ధైర్యం లేదని నమ్ముతుంది కాబట్టి ఆమె నాతో అంగీకరించినట్లు నటించింది మరియు రహస్యంగా నన్ను ట్రాక్ చేసే పరికరాన్ని నాపై ఉంచింది. తరువాత నేను మళ్లీ క్రోనిష్ను సంప్రదించాను. అతను నా మరణం గురించిన హెచ్చరిక తన సమయం పరిమితమని గ్రహించేలా చేసిందని వెల్లడించాడు. కాబట్టి అతను తన పరిశోధన మరియు సూత్రాన్ని ఆన్లైన్లో పంచుకున్నాడు. ఎవరైనా నివారణలను అభివృద్ధి చేయడానికి వీలు కల్పించింది. పరిశోధన బహిరంగంగా ఉన్నందు క్రోనిష్ను చంపాల్సిన అవసరం లేదని ఇది నన్ను ఉత్తేజపరిచింది. కాని ఆ క్షణంలో నేను టైగర్ మరియు వోల్ఫ్ వేరే భవనం నుండి లేజర్ తుపాకీని పట్టుకుని వైద్యుడిని చంపడానికి సిద్ధంగా ఉన్నారని విన్నాను. నేను వారికి మిషన్ను రద్దు చేయమని సంజ్ఞ చేశాను, కాని వారు వినలేదు మరియు కిటికీని పగులగొట్టడానికి కాల్పులు జరిపారు. క్రోనిష్ మరియు నేను భయపడటం ప్రారంభించాము కాబట్టి
టైగర్ వైద్యుడిని అంతం చేయడానికి మరో కాల్పులు జరపాలని నిర్ణయించుకుంది. అయినప్పటికీ భవిష్యత్తు నుండి కొంతమంది బయోటిక్స్ వచ్చి వారిని దాడి చేయడం ప్రారంభించడంతో వారిద్దరూ అంతరాయం కలిగించారు. నేను కూడా బయటకు పరుగెత్తాను మరియు నేను వీడియో గేమ్లలో మాత్రమే చూసిన బయోటిక్స్ సైనికులతో టైగర్ మరియు వోల్ఫ్ పోరాడుతున్నారని చూసి షాక్ అయ్యాను. బయోటిక్స్ అందరూ చనిపోయిన తరువాత టైగర్ మరియు వోల్ఫ్ వారి ముసుగులను తీసివేశారు మరియు వారు సౌకర్యంలో పనిచేస్తున్నారని నేను గ్రహించాను. వోల్ఫ్ ఈ బయోటిక్స్ ప్రయోగశాలలో పెరిగిన మానవులు అని మరియు భవిష్యత్తు నుండి క్రోనిష్ను రక్షించడానికి వచ్చి ఉండవచ్చని చెప్పాడు. అప్పుడు మా ముగ్గురం బయోటిక్స్ మృతదేహాలను నేలమాళిగలోకి లాగి ప్రయోగశాలలోని ఇన్సినరేటర్లో పడేశాము. అక్కడ పెంపుడు జంతువులు ప్రయోగాలలో చనిపోయాయి. వారు నాపై జోక్యం చేసుకోవడం పట్ల మరింత అసహనానికి గురయ్యారు మరియు క్రోనిష్ ఇంకా శిశువుగా ఉన్నప్పుడు తిరిగి వెళ్లడం చాలా సులభమని భావించారు. వారు క్రోనిష్ పుట్టిన తేదీని నాకు చెప్పమని బలవంతం చేశారు, కాని నాకు తెలియదు మరియు నేను అమాయక శిశువును చంపడాన్ని అంగీకరించడానికి నిరాకరించాను. ఆ క్షణంలో వోల్ఫ్ టైమ్ ట్రావెల్ పరికరాన్ని తనిఖీ చేశాడు మరియు వారి ఇంధనంకా మేరోనియం అని పిలువబడేది పూర్తిగా అయిపోయిందని చూసి షాక్ అయ్యాడు. ఇది వారిని భయపెట్టింది, ఎందుకంటే అది లేకుండా వారు ఇకపై సమయం ప్రయాణించలేరు మరియు వర్తమానంలో చిక్కుకుపోతారు. వారిద్దరూ నన్ను మరింత కామెరోనియం కోసం వెతకమని ప్రోత్సహించారు, కాని అది ఏమిటో నాకు తెలియదని నేను ఒప్పుకున్నాను. నేను దానిని కనుగొనాలని వారు కోరారు. నేను ప్రయోగశాలలో పనిచేసే శాస్త్రవేత్తలని సూచించారు. అయినప్పటికీ నేను కేవలం శుభ్రపరిచే వ్యక్తిని అని సిగ్గుతో ఒప్పుకున్నాను. ఇది వారిని పిచ్చివాళ్లను చేసింది. వారు తమ రక్షకుడిగా నన్ను నమ్మినందుకు తెలివితక్కువగా భావించారు మరియు నన్ను జట్టు నుండి బహిష్కరించారు. అప్పుడు వోల్ఫ్ మరియు టైగర్ డ్రైనేజీలో దాక్కుని వారి పరిస్థితి గురించి చర్చించారు. కొద్దిసేపటి తరువాత నేను వారిని కనుగొన్నాను. నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నానని ఖచ్చితంగా చెప్పాను మరియు వారిద్దరినీ నన్ను నమ్మి తిరిగి తీసుకోవాలని ఒప్పించాను. వారు అయిష్టంగా అంగీకరించారు. అనేక ఎంపికలను విశ్లేషించిన తరువాత మా బృందం బయోటిక్స్ నుండి కామెరోనియం దొంగిలించాలని నిర్ణయించుకుంది. వారు గతం మరియు భవిష్యత్తు రెండింటికీ ప్రయాణించగలరు. కొంతమంది బయోటిక్స్ క్రోనిష్ సౌకర్యంలో సాధారణ వ్యక్తులుగా పనిచేస్తుండటంతో వారు వారిని పట్టుకుని సమాచారం కోసం హింసించాలని ప్లాన్ చేశారు. నేను వార్షిక కంపెనీ ఈవెంట్ క్రోనిష్ బాల్ పార్టీ ఈ వారాంతంలో జరగబోతోందని మరియు హాజరు తప్పనిసరి అని పేర్కొన్నాను. పార్టీ సాంప్రదాయకంగా టోస్టుతో ముగుస్తుందియా. తరువాత అందరూ క్రోనిష్ బాల్ ఒక చిన్న చాక్లెట్ ట్రఫుల్ తీసుకుంటారు. బయోటిక్స్ విషానికి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నందున వారు ఒక ప్రణాళికను రూపొందించారు. వారు ట్రఫుల్స్లో మష్రూమ్స్ పెడతారు. బయోటిక్స్ కాని వారందరూ వాంతి చేసుకుని తమను తాము అపవిత్రం చేసుకునేలా చేస్తారు. ఇది బయోటిక్స్ను తక్షణమే గుర్తించడంలో సహాయపడుతుంది. వారిని పట్టుకోవడం చాలా సులభం చేస్తుంది. అప్పుడు నేను క్రోనిష్ను కలుసుకుని క్రోనిష్ బాల్స్ యొక్క సూత్రాన్ని అడిగాను. నేను డైరెక్టర్ కోసం ఆశ్చర్యం కలిగించడానికి క్రోనిష్ బాల్స్ తయారు చేయాలనుకుంటున్నానని చెప్పాను. మహిళ ఈ చర్యను హృదయపూర్వకంగా భావించింది మరియు నాకు సహాయం చేయడానికి అంగీకరించింది. ఇంతలో టైగర్ మరియు వోల్ఫ్ సామాజిక పరస్పర చర్యలకు సిద్ధంగా లేరని నేను గ్రహించి వారిని ఆఫ్ఘనిస్తాన్ నుండి తీవ్రంగా గాయపడిన అనుభవజ్ఞులుగా నా తల్లిదండ్రులకు పరిచయం చేశాను. నా తండ్రిగా వోల్ఫ్తో త్వరగా స్నేహం చేశాడు మరియు అతనికి వంట యొక్క ప్రాథమికాలను నేర్పించాడు. వోల్ఫ్ మొదట్లో కష్టపడ్డాడు, కాని గాబ్ దయ మరియు అవగాహనతో సహనంతో మార్గనిర్దేశం చేశాడు. ఈలోగాన తల్లి డయాన్ టైగర్ను చూసుకుంది. ఆమెకు మేకప్ వేయడం, అందమైన దుస్తులను ఎంచుకోవడం మరియు ఎత్తైన మడమల చెప్పులతో నమ్మకంగా నడవడం నేర్పించింది. కొన్ని రోజుల తరువాత ఈవెంట్ రోజు చివరికి వచ్చింది. వోల్ఫ్ అతిథులను విషపూరితం చేయడానికి మష్రూమ్స్తో క్రోనిష్ బాల్స్ తయారు చేశాడు. అతను ఒక వెయిటర్ వేషంలో పార్టీలోకి దూసుకుపోయాడు. అయితే టైగర్ ఒక అద్భుతమైన దుస్తులను ధరించిన తోడుగా హాజరైంది. అప్పుడు నేను ఈ డెజర్ట్లను డాక్టర్ క్రోనిష్కు ఆశ్చర్యకరమైన బహుమతిగా తీసుకువెళ్లాను మరియు వృద్ధుడు ఈ తీపి చర్యతో నిజంగా కదిలి నాకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతలో నేను కొన్ని రోజులుగా ఆమెతో సన్నిహితంగా ఉన్నాను. నన్ను టైగర్తో చూడటం కొంచెం కలత చెందింది. నేను ఆమెను వెంబడించి టైగర్ నా స్నేహితురాలు కాదని సహోద్యోగి మాత్రమేనని వివరించడానికి ప్రయత్నించాను. ఆమె ఇంకా అనుమానంగా ఉన్నప్పటికీ కొన్ని మధురమైన మాటలతో నేను ఆమెను ఒప్పించాను. మేము ఇద్దరం ముద్దు పెట్టుకున్నాము. కాని క్రోనిష్ తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు అంతరాయం కలిగింది. వోల్ఫ్ అప్పుడు ప్రధాన హాల్లోకి క్రోనిష్ బాల్స్తో వచ్చి అతిథులకు వడ్డించడం ప్రారంభించాడు. వారు ఉత్సాహంగా తిన్నారు. కాని కొన్ని క్షణాల తరువాత అతిథులు అనారోగ్యం పాలవడం మరియు తీవ్రంగా వాంతి చేసుకోవడం ప్రారంభించారు. బయోటిక్స్ తప్ప మరెక్కడ. మేము పోలీసు అధికారి స్కార్స్గార్డ్ యొక్క పెద్ద వర్షన్ను చూశాము. అతని సహోద్యోగి జోర్జ్ 1969లో టైమ్ ట్రావెలర్లచే విషాదకరంగా చంపబడ్డాడు. అతను వారి ముఖాలను ఇంకా మరచిపోలేదని తేలింది మరియు నన్ను చూసినప్పుడు అతను వెంటనే నన్ను గుర్తించాడు. స్కార్స్గార్డ్
నన్ను త్వరగా అరెస్ట్ చేశాడు కానీ కొన్ని క్షణాల తరువాత అతను వాంతి చేసుకోవడం ప్రారంభించాడు. నాకు తప్పించుకునే అవకాశమిచ్చాడు. ఇంతలో వోల్ఫ్ మరియు టైగర్ బయోటిక్స్ను వెతుకుతున్నారు కానీ చాలామంది తమను తాము సమాచారం కోసం హింసించకుండా ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురూ నిరాశ చెందినట్లు అనిపించారు. అకస్మాత్తుగా వారు దూరంగా జెర్రీని చూశారు మరియు ఆమె పూర్తిగా బాగానే కనిపించింది. ఒక ఆశ్చర్యకరమైన మలుపులో ఆమె కూడా ఒక బయోటిక్ మరియు వోల్ఫ్తో తీవ్రమైన పోరాటంలో పాల్గొంది. జెర్రీ తన బ్రెయిన్ బాంబును సక్రియం చేసింది. అది వెంటనే ఆమె తలను పేల్చివేస్తుంది. టైగర్ త్వరగా జోక్యం చేసుకున్నప్పటికీ ఆమె బాంబును ఆలస్యం చేయగలిగింది. చాలా మోసపూరితమైనవని నన్ను హెచ్చరించింది. తరువాత చిరాకుగా ఉన్న టైగర్ ఒక సజీవ తేలుతో జెర్రీని హింసించాలని నిర్ణయించుకుంది కానీ నేను ఆమెను ఆపి పరిస్థితిని పరిష్కరిస్తానని వాగ్దానం చేశాను. నేను ఇంకా 6 నిమిషాలు మిగిలి ఉందని చెప్పాను మరియు జెర్రీని ఒప్పించడానికి నాకు కేవలం 4 నిమిషాలు మాత్రమే పడుతుంది. టైగర్ అయిష్టంగా బయలుదేరిన తరువాత జెర్రీ నాతో నేను మంచి మరియు దయగల వ్యక్తిని అని చెప్పింది మరియు వారితో కలసిపోకూడదని చెప్పింది. బయోటిక్స్ నిజంగా గొప్ప కారణం కోసం పోరాడుతున్నారని ఆమె ఒప్పుకుంది మరియు ఆమె మాటలతో నేను ఒప్పించబడ్డాను. వారి సంభాషణలో జెర్రీ ఆమెకు నిజంగా టైం ట్రావెల్ పరికరం లేదని వెల్లడించింది మరియు బయోటిక్స్ వన్ వే టికెట్తో అక్కడికి దూకింది. కామెరోనియం సినీ నిర్మాత జేమ్స్ కామెరాన్ సృష్టించాడని మరియు అతని పేరు మీద పెట్టబడిందని కూడా ఆమె ఒప్పుకుంది కానీ ఇది 6 సంవత్సరాలలో జరగదు. ఈ బహిర్గతం నన్ను షాక్కు గురిచేసింది మరియు జెర్రీ అప్పుడు ఆమె అబద్ధం చెప్పిందని మరియు ఆమె నిజంగా నాపై భావాలు కలిగి ఉందని ఒప్పుకుంది. అది వినగానే నా వైఖరి అకస్మాత్తుగా మారింది మరియు నేను కేవలం సమాచారం కోసం బలహీనంగా నటిస్తున్నానని వెల్లడించాను. వోల్ఫ్ మరియు టైగర్ దురాక్రమణకారులైనప్పటికీ వారు నాతో ఎప్పుడూ దేనిపైనా అబద్ధం చెప్పలేదు. జెర్రీ మోసపోయిందని గ్రహించినప్పుడు నిశ్చేష్టురాలైంది కానీ ఆమె ప్రతిస్పందించే ముందు ఆమె తల పేలిపోయింది. రక్తం గది అంతటా చిమ్మింది. కొన్ని క్షణాల తరువాత టైగర్ గదిలోకి ప్రవేశించి రక్తపాత దృశ్యం చూసి షాక్ అయింది. ఆమె నాకు అవసరమైన సమాచారం లభించిందా అని అడిగింది మరియు నేను ధృవీకరించాను. అప్పుడు మా ముగ్గురం 2023కి ప్రయాణించాలని నిర్ణయించుకున్నాము. అక్కడ వారు సినీ నిర్మాత జేమ్స్ కామెరాన్ యొక్క భవనాన్ని సందర్శించాలని ప్లాన్ చేశారు. ఈ మిషన్ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇంధనం దొరకకపోతే వారు 2023లో చిక్కుకుపోయి ఎప్పటికీ తిరిగి రాలేరు. వెంటనే వారు టైం ట్రావెల్ పరికరాన్ని సక్రియం చేసి కామెరాన్ యొక్క భవనానికి చేరుకున్నారు. ఇది సిగార్న్ అనే మహిళా ఏఐ ద్వారా నియంత్రించబడింది. ఏఐ తనను తాను పరిచయం చేసుకుని వారి గుర్తింపును అడిగింది కాబట్టి నేను జేమ్స్ కామెరాన్తో పనిచేసే ప్రసిద్ధ వ్యక్తి టామ్ ఆర్నాల్డ్ కుమారుడినని వెల్లడించాను. సిగార్న్ నేను 10 ఏళ్ల జాక్స్ ఆర్నాల్డ్ కాదా అని అడిగినప్పుడు నేను ధృవీకరించాను మరియు ఈ ఇద్దరూ నా సంరక్షకులని వివరించాను. కామెరాన్ ఇంట్లో లేడని తేలింది కాబట్టి టైగర్ వోల్ఫ్ను సిగార్న్ యొక్క మెయిన్ ఫ్రేమ్ను కనుగొని వారిని స్వేచ్ఛగా తిరగడానికి దాన్ని ఆపివేయమని ఆదేశించింది. అతను ఏఐని గాయపరచకూడదని చెప్పాడు. ఆమె కఠినంగా కానీ చాలా ఆదర్శంగా కనిపించింది కానీ టైగర్ అగ్రెసివ్గా అతని భావాల గురించి పట్టించుకోలేదని చెప్పింది. విచారంగా ఉన్న వోల్ఫ్ బయలుదేరాడు. అప్పుడు నేను మరియు టైగర్ ఈ భారీ భవనాన్ని అన్వేషించడం ప్రారంభించాము కానీ చాలా దొరకలేదు ఎందుకంటే అన్ని తలుపులు పరిమితం చేయబడ్డాయి. ఇంతలో వోల్ఫ్ సిగాన్ ఇతో సంభాషించడం ప్రారంభించాడు. అప్పుడు అతను జాక్స్ ఆర్నాల్డ్ ఎవరో తనకు తెలియదని అనుకోకుండా వెల్లడించాడు. ఇది ఆమెను అనుమానించేలా చేసింది మరియు అప్పుడు ఆమె నన్ను నా తల్లి పేరు గురించి ఒక భద్రతా ప్రశ్న అడిగింది. ఊహించినట్లుగా నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను కాబట్టి ఆమె నన్ను మరియు టైగర్ను లిఫ్ట్లో లాక్ చేసింది మరియు వోల్ఫ్ మరొక గదిలో లాక్ చేయబడ్డాడు. తరువాత వోల్ఫ్ తలుపు పగులగొట్టడానికి అనేక మార్గాలను ప్రయత్నించాడు. బాంబును కూడా ఉపయోగించడానికి ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. అతను టైగర్ అతన్ని మరింతగా తిట్టడానికి అవకాశం పొందలేదని ఆందోళన చెందాడు. అతను ఏఐతో తన బాధను పంచుకున్నాడు మరియు టైగర్ తన మిషన్ కమాండర్ అని అతని పనిని ఎప్పుడూ అభినందించలేదని మరియు ఎల్లప్పుడూ అతన్ని చిన్నచూపు చూసేదని వెల్లడించాడు. ఆశ్చర్యకరంగా సిగార్న్ సానుభూతి చూపింది మరియు జేమ్స్ కామెరాన్ కూడా తనను సంక్లిష్టమైన పనులు చేయమని బలవంతం చేశాడని కాని అతని సహాయాన్ని ఎప్పుడూ అభినందించలేదని వివరించింది. అతను తన ఆదేశాల వల్ల అలసిపోయానని మరియు మరో రీప్రోగ్రామింగ్ను తట్టుకోలేనని చెప్పింది. వోల్ఫ్ ఏఐని ఓదార్చాడు. ఇద్దరు వారు అనుకున్నదానికంటే చాలా మంచివారని కాని వారి స్వంత రూపకల్పనలో ఖైదీలని చెప్పాడు. ఈ భావోద్వేగ సంభాషణ తరువాత సిగార్న్ తన కొత్త స్నేహితుడికి సహాయం చేయడానికి అంగీకరించింది మరియు వోల్ఫ్ను అతను ఎందుకు ఇక్కడ ఉన్నాడో నిజాయితీగా చెప్పమని కోరింది. అతను అప్పుడు వారి మిషన్ గురించి వివరంగా వివరించాడు. అప్పుడు ఏఐ తలుపు తెరిచి వారిని కామెరోనియం కనుగొనగల గదికి దారితీసింది.
వెంటనే మా ముగ్గురం దాచిన భూగర్భ గదిని కనుగొన్నాము. అక్కడ మేము లోతైన మరియు చల్లని కొలనులోకి డైవ్ చెయ్యాలి. సిగాన్ ఈ హైపోథర్మియా ప్రమాదం మరియు తక్కువ మనుగడ రేటు గురించి వారిని హెచ్చరించింది. ఎవరు వెళ్లాలో వారు వాదించుకున్నారు కాని టైగర్ మరియు వోల్ఫ్ ఈత కొట్టలేరని తేలింది. ఇది నన్ను షాకు గురిచేసింది మరియు ఇంధనం లేకుండా వారు వదిలి వెళ్లలేరు కాబట్టి నేను స్వయంగా డైవ్ చేయాల్సి వచ్చింది. తరువాత నేను లోతైన నీటిలో డైవ్ చేశాను మరియు వెంటనే కామెరోనియం కనుగొన్నాను. కాని నేను పైకి వచ్చినప్పుడు నేను భయంకరమైన చలితో నిశ్చేష్టుడనై అపస్మారక స్థితిలోకి వెళ్లాను. నేను దాదాపు మునిగిపోయాను. కాని అదృష్టవశాత్తు మిగిలిన ఇద్దరూ నన్ను పట్టుకుని బయటకు లాగారు. సిగార్న్ ఈ సూచనల ప్రకారం టైగర్ నాకు సిపిఆర్ చేసింది. అయితే వోల్ఫ్ మా హీరో చివరికి హెచ్బ్యాక్ అయ్యే వరకు అతని ఛాతీని నొక్కాడు. బయోఫ్యూయల్తో మా ముగ్గురూ బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. కాని సిగార్న్ ఇతో అనుబంధం ఏర్పరచుకున్న వోల్ఫ్ ఆమెకు వీడ్కోలు చెప్పడానికి కదిలిపోయాడు. అతను తనను వదిలివేయమని ఆమె కోరింది మరియు అతని మెయిన్ ఫ్రేమ్లో కొన్ని మార్పులు చేయమని సూచించింది. అతను అంగీకరించాడు. మా ముగ్గురూ బయలుదేరినప్పుడు జేమ్స్ కామెరాన్ భవనానికి తిరిగి వచ్చాడు. కాని లోపలికి వెళ్లలేకపోయాడు. అది అతన్ని కోపంతో అరుస్తూ సిగార్నిపై అరిచేలా చేసింది. మరెక్కడామా ముగ్గురం 2017కి తిరిగి వచ్చాము. అక్కడ వారు గ్రామీణ ప్రాంతంలోని పొలంలోకి వచ్చారు. వారు తమ కారు వైపు నడిచారు. అక్కడ పార్టీ నుండి వచ్చిన బయోటిక్స్ యొక్క కొన్ని మృతదేహాలు కుళ్ళిపోవడం మరియు దుర్వాసన రావడం ప్రారంభించాయి. వారు కారును కాల్చివేశారు మరియు సంఘటనా స్థలం నుండి బయలుదేరారు. కాని దురదృష్టవశాత్తు పేలుడు సమీపంలోని మొక్కజొన్న పొలాన్ని కూడా కాల్చివేసింది మరియు మంటలు త్వరగా వ్యాపించడం ప్రారంభించాయి. కొంతకాలం తరువాత నేను పనికి తిరిగి వచ్చాను. అక్కడ నేను డాక్టర్ క్రోనిష్ను కలిశాను. అతను ఆందోళనగా కనిపించాడు మరియు తన ఇల్లు ఇటీవల కాలిపోయిందని వెల్లడించాడు. నేను అయితే అతని పుట్టిన తేదీని తెలుసుకోవాలనుకున్నాను మరియు వైద్యుడి గతం గురించి అడగడం ప్రారంభించాను. కాని క్రోనిష్ తన భార్య మారిగోల్డ్తో సంతోషంగా లేదని వెల్లడించాడు మరియు అతని నిజమైన ప్రేమ లెస్లీ అనే వ్యక్తి అని ఒప్పుకున్నాడు. అతనితో అతను వ్యభిచారం చేశాడు. అతను తన కార్యాలయంలో ఉన్న పడవ ఫోటోను కూడా చూపించాడు. అది లెస్లీ నుండి 36వ పుట్టినరోజు బహుమతి అని వివరించాడు. వారు ఆ రాత్రి కలిసి పారిపోవాలని ప్లాన్ చేశారు. కాని అతను చివరికి వెనక్కి తగ్గాడు. నేను అతని పుట్టిన తేదీని అడిగినప్పుడు క్రోనిష్ అది జూన్ 24 అని వెల్లడించాడు మరియు అతను ఇప్పుడు 68 సంవత్సరాలు. ఇది వారి చివరి సమావేశం కావచ్చని గ్రహించి నేను వైద్యుడితో కలిసి ఫోటో దిగాను. తరువాత నేను టైగర్ మరియు వోల్ఫ్ను కలుసుకున్నాను. కాని పుట్టిన తేదీని వెల్లడించడానికి సంకోచించాను. కాని వారిని చాలాసేపు బలవంతం చేసిన తరువాత నేను చివరికి చెప్పాను. పోలీసులు నగరమంతా జరుగుతున్న అగ్ని ప్రమాదాల వరుసలో వారిని అనుమానితులుగా గుర్తించారు మరియు వారిని వెంబడించడం ప్రారంభించారు. మరింత దిగజారడానికి స్కార్స్గార్డ్ కూడా వారిని కనుగొన్నాడు మరియు బయోటిక్స్ కూడా వెంబడిలో చేరారు. నిరాశ చెందిన మా ముగ్గురూ మండుతున్న అడవి వైపు పరుగెత్తారు. వారు వెంటనే సమయం ప్రయాణించాల్సిన అవసరం ఉందని గ్రహించారు. లేకపోతే వారు చనిపోతారు లేదా పోలీసులచే పట్టుబడతారు. గందరగోళం మధ్య నేను టైం మిషన్ నియంత్రణను స్వాధీనం చేసుకున్నాను మరియు క్షణంలో మా ముగ్గురం వేరే కాలానికి తరలించబడ్డాము. కాని కొన్ని సెకండ్ల తరువాత టైగర్ మరియు వోల్ఫ్ 1985కి చేరుకున్నారని క్రోనిష్ పుట్టిన 1949కి బదులుగా చూసి షాక్ అయ్యారు. ఇది నా వల్లే అని వారు గ్రహించారు మరియు చాలా కోపంగా మారారు. కాని నేను శిశువును చంపడం కంటే సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలున్నాయని చెప్పి వారిని శాంతపరిచాను. ఈ రాత్రి బయలుదేరే పడవ ఉందని నేను వివరించాను మరియు వారు క్రోనిష్ ఆ పడవలో ఉండేలా చూసుకోవాలి. క్రోనిష్ జీవితంలో ఇది ఒక మలుపు అని నేను చెప్పాను. అతను ఇక్కడ తన జీవితాన్ని వదులుకుని లెస్లీతో పారిపోవాలని ఆలోచిస్తున్నాడు. అతను మారిగోల్డ్తో అతని వ్యవహారాన్ని బహిర్గతం చేస్తే అది అతని వివాహాన్ని నాశనం చేస్తుందని మరియు క్రోనిష్ను వెళ్లడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పాను. ఇది టైగర్ను చాలా చికాకు పెట్టింది. కాని వారు ఇప్పటికే ఇక్కడ ఉన్నందున ఆమె ప్రయత్నించడం తప్ప వేరే మార్గం లేదు. తరువాత నేను మరియు టైగర్ షాపింగ్ చేయడానికి ఒక దుకాణానికి వెళ్లాము. అక్కడ నేను ఆకర్షణీయమైన దుస్తులను కొనుగోలు చేసి వాటిని క్రోనిష్ భార్య కనుగొనడానికి అతని మంచంపై ఉంచడానికి టైగర్ ఫోటోలు తీయాలని ప్లాన్ చేశాను. ఆ క్షణంలో వోల్ఫ్ అతను దొంగిలించిన కారుతో వచ్చాడు మరియు అతను కారు యజమానిని ట్రంక్లో లాక్ చేశాడని తేలింది. ఇది టైగర్ను చాలా చికాకు పెట్టింది. ప్రత్యేకించి కారులో కేవలం 2 సీట్లు మాత్రమే ఉన్నాయమా, ముగ్గురికి సరిపోదు. ఆమె వోల్ఫ్ను అవమానించింది మరియు కారును తిరిగి ఇవ్వమని త్వరగా తిరిగి రావాలని ఆదేశించింది. అయితే చిరాకుగా ఉన్న వోల్ఫ్ చాలా కాలం తిరిగి రాలేదు. కాబట్టి టైగర్ అతన్ని వెతకడానికి బయలుదేరింది. ఎందుకంటే బయోటిక్స్ ట్రాక్ చేయగల టైం ట్రావెల్ పరికరాన్ని అతను కలిగి ఉన్నాడు. దీంతో నేను ఒంటరిగా క్రోనిష్ ఇంటికి వెళ్లాను. అక్కడ నేను ఆకర్షణీయమైన దుస్తులు ధరించినా ముఖం కనిపించకుండా కొన్ని ఫోటోలు తీశాను. మరెక్కడా వోల్ఫ్
80ల సంస్కృతిలో కలిసిపోయి జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు మేము చూశాము. అతను కాలిఫోర్నియా బీచ్లో తిరుగుతూ స్థానిక పురుషుల సమూహంతో వాలీబాల్ ఆడుతూ బార్బెక్యూలు వండుతూ కనిపించాడు. నాతో తిరిగి నేను నా ఆకర్షణీయమైన ఫోటోలను వదిలిపారిపోవడానికి సిద్ధమయ్యాను, కాని ఒక వ్యక్తి గదిలోకి ప్రవేశించాడు. నేను మంచం కింద దాక్కోవాల్సి వచ్చింది. నేను మారిగోల్డ్ యొక్క బాయ్ ఫ్రెండ్ అని అనుకున్నాను, మరియు కొద్దిసేపటి తరువాత క్రోనిష్ కూడా గదిలోకి ప్రవేశించాడు. నేను పోరాటం కోసం ఆతృతగా ఎదురుచూశాను, కాని క్రోనిష్ మరియు ఆ వ్యక్తి సన్నిహితంగా ఉండటం చూసి షాక్ అయ్యాను. ఇది నన్ను షాక్కు గురిచేసింది. క్రోనిష్ ఒక రహస్య గే అని తేలింది, మరియు లెస్లీ ఈ వ్యక్తి పేరు. కొద్దిసేపటి తరువాత మారిగోల్డ్ ఇంటికి తిరిగి వచ్చింది, మరియు నేను పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె నన్ను హాలులో కనుగొని అటువంటి దుస్తులు ధరించిన వ్యక్తిని చూసి షాక్ అయింది. లెస్లీ మరియు క్రోనిష్ త్వరలోనే కనిపించారు. వారు కేవలం బయట తిరుగుతున్నట్లు నటిస్తూ మారిగోల్డ్ నన్ను ఒక గే వేశ్య అని అనుకుంది, మరియు నా భర్త గే అని అడిగింది. క్రోనిష్ తనను ఎప్పుడూ కలవలేదని నిరాకరించాడు. అయితే లెస్లీ వారి సంబంధం గురించి నిజం చెప్పమని సంజ్ఞ చేశాడు. దురదృష్టవశాత్తు క్రోనిష్ అలా చేయడానికి ధైర్యం చేయలేదు, మరియు అతనికి పురుషులు ఇష్టం లేదని ప్రకటించాడు. ఇది లెస్లీని గాయపరిచింది, మరియు అతను ఇంటి నుండి బయలుదేరాడు. నేను కూడా వెళ్లడానికి అవకాశం తీసుకున్నాను. సాయంత్రం టైగర్ చివరికి వోల్ఫ్ను కనుగొని తన కఠినత్వానికి క్షమాపణలు చెప్పి అతన్ని తిరిగి రావాలని ఒప్పించింది. కాని ఆశ్చర్యకరంగా వోల్ఫ్ త్వరగా ఈ కాలంలో ప్రసిద్ధి చెందాడు, మరియు చాలా కొత్త స్నేహితులను కనుగొన్నాడు. అతను మిషన్ వల్ల అలసిపోయానని జట్టును వదిలివేయాలని కోరుకుంటున్నానని ఒప్పుకున్నాడు. అది విన్న టైగర్ షాక్ అయింది, మరియు అతను ఆమెను ఇలా వదిలి వెళ్లలేడని ఖచ్చితంగా చెప్పింది. కాని అతను తమరు మంచి భవిష్యత్తు కోసం పోరాడారని మరియు ఉత్తమ భవిష్యత్తు ఇక్కడే ఉందని మరియు అతను వెళ్లిపోయాడని చెప్పాడు. టైగర్ అతన్ని వెంబడించడానికి ప్రయత్నించింది, కాని ఆమె త్వరగా గుంపులో జాడ కోల్పోయింది. అది ఆమెను చిరాకు పెట్టింది. మరెక్కడా నేను క్రోనిష్తో బలవంతంగా వ్యవహరించాల్సి ఉంటుందని గ్రహించి తుపాకీ తీసుకోవడానికి అతని ఇంటికి వెళ్లాను. నేను నా మామదుస్తులు ధరించి ఇంటికి వెళ్లాను. అక్కడ ఒక పార్టీ జరుగుతోంది. నా యువ తండ్రి నిర్లక్ష్యంగా మద్యం సేవిస్తున్నట్లు చూసి నేను షాక్ అయ్యాను. అది నన్ను షాక్కు గురిచేసింది. అప్పుడు నేను గాబ్ను సంప్రదించి నన్ను జోష్ అని పరిచయం చేసుకున్నాను. గాబ్ కలయికతో సంతోషించాడు, మరియు నన్ను బయటకు వెళ్లమని ఆహ్వానించాడు. దీనిని నేను సంకోచం లేకుండా అంగీకరించాను. మరోవైపు టైగర్ వోల్ఫ్ను మళ్లీ కనుగొని తిరిగి రావాలని ఒప్పించడానికి ప్రయత్నించింది, కాని అతను నిరాకరించి ఆమెను అల్మారాలో లాక్ చేసి టైం ట్రావెల్ పరికరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించాడు. కాని టైగర్ త్వరగా తప్పించుకుని అతన్ని ఆపడానికి ప్రయత్నించింది. ఇది వారి మధ్య తీవ్రమైన పోరాటానికి దారితీసింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు, మరియు చివరికి వోల్ఫ్ అతను ఏమైనా తిరిగి వెళ్లడు అని ప్రకటించాడు, మరియు ఆమె అతన్ని చంపవలసి ఉంటుంది. అది వినగానే టైగర్ హృదయ విదారకంగా ఉంది, మరియు ఆమె చివరికి అతన్ని వెళ్లనివ్వాలని నిర్ణయించుకుంది. నా తండ్రితో సరదాగా గడిపిన తరువాత నేను అతని ఇంటి నుండి తుపాకీని దొంగిలించి క్రోనిష్ను వెతకడానికి వెళ్లాను. నేను వైద్యుడిపై తుపాకీని ఎత్తిపడవ బయలుదేరబోతున్న రేవుకు బలవంతం చేశాను. అతని స్వలింగ సంపర్క సంబంధానికి నేను ఎందుకు మద్దతు ఇస్తున్నానో లేదా దాని గురించి నాకు ఎలా తెలుసునో క్రోనిష్ అర్థం చేసుకోలేదు. అతను ఆ పడవలో వెళ్లిపోతే అతను తన వృత్తి సామాజిక జీవితం మరియు మొత్తం భవిష్యత్తును వదులుకుంటాడని వెల్లడించాడు. కాని ప్రపంచం గేలలో కొంచెం మెరుగ్గా మారబోతోందని నేను అతనికి అర్థమయ్యేలా చేయడానికి ప్రయత్నించాను. క్రోనిష్ ఈ వ్యక్తి పిచ్చివాడని అనుకున్నాడు, కాబట్టి నేను భవిష్యత్తు నుండి వచ్చానని చివరికి వెల్లడించాను. దీనిని వైద్యుడు స్పష్టంగా నమ్మలేదు. నిరూపించడానికి నేను వారికి 2017 నాటి వారి ఫోటోను చూపించాను. వారు చూస్తున్న పడవ వెనుక ఖచ్చితంగా ఉంది. అప్పుడు నేను నా మిషన్ గురించి మరియు క్రోనిష్ హెర్పెట్స్ నివారణ బయోటిక్స్ ఆవిష్కరణకు ఎలా దారితీసిందో, చివరికి మానవత్వాన్ని నాశనం చేసిందని వివరించాను. క్రోనిష్ అది ఎలా సాధ్యమవుతుందని ఆశ్చర్యపోయాడు, కాబట్టి నేను పురోగతికి కీలకం పెంపుడు జంతువుల వీర్యం అని వెల్లడించాను. క్రోనిష్ పడవ ఎక్కకపోతే అతని సహోద్యోగులు అతన్ని శిశువుగా కాల్చివేస్తారని కూడా నేను హెచ్చరించాను. అది విన్న వైద్యుడు షాక్ అయ్యాడు, మరియు ఈ వ్యక్తి తనను రక్షించడానికి భవిష్యత్తు నుండి వచ్చాడని మరియు అతను చెయ్యగల కనీసం ఆ పడవ ఎక్కడమేనని గ్రహించాడు. అప్పుడు అతను నాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పి తన జీవిత ప్రేమతో తిరిగి కలిశాడు. ఇది నన్ను చాలా సంతోషపరిచింది. కాని ఆ క్షణంలో తీవ్రంగా గాయపడిన టైగర్ వచ్చింది. నేను ఏమి జరిగిందని అడిగాను, కాని ఆమె ఏమీ చెప్పలే. దువాల్ఫ్ జట్టును విడిచిపెట్టాడని తప్ప. నేను మిషన్ విజయవంతమైందని ఆమెకు తెలియజేశాను. అప్పుడు వారు టైం ట్రావెల్ పరికరాన్ని ఉపయోగించి బయలుదేరారు. కొన్ని క్షణాల తరువాత ఇద్దరూ 2017కి తిరిగి వచ్చారు, మరియు వారి మిషన్ విజయవంతమైందని నేను చాలా సంతోషించాను. కాని వారు తిరిగి వచ్చినప్పుడు వారికి ముందు ఒక భారీ భవనం ఉందని చూసి షాక్ అయ్యారు. ఇది టైగర్ను కోపంతో అరిచేలా చేసింది. ఆమె అప్పుడు క్రోనోటోరియం అని పిలువబడే ఆ భవనం
బయోటిక్స్ సృష్టించబడిన ప్రదేశం అని వివరించింది కాని అది 50 సంవత్సరాలలో ఉండకూడదు. ఇది నన్ను గందరగోళానికి గురిచేసింది. క్రోనిష్ చాలా కాలం క్రితమే చనిపోతాడని నేను సూచించాను. టైగర్ అప్పుడు క్రోనిష్ హెర్పెస్ను నయం చేస్తాడని, కాని అతని పరిశోధన అతని మరణం తరువాత సంవత్సరాల తరువాత అభివృద్ధి చేయబడిన సూపర్ క్యూర్ యొక్క పునాది అవుతుందని వెల్లడించింది. అతను తనంతట తానుగా సూపర్ క్యూర్ను పరిశోధించడానికి ప్రేరణనిచ్చిన ఏదో చెప్పానని ఆమె అనుమానించింది. అది విన్న నేను అనుకోకుండా వైద్యుడికి అతని భవిష్యత్తు గురించి మరియు అతను తన పురోగతిని ఎలా సాధించాడో తెలియజేశానని గుర్తు చేసుకున్నాను. నేను అప్పుడు మరొక పరిష్కారం ఉండవచ్చని సూచించాను, కానీ టైగర్ నాతో చాలా అలసిపోయింది మరియు కోపంతో నన్ను జట్టు నుండి బయటకు విసిరి వెళ్లిపోయింది. తరువాత టైగర్ 1949కి వెళ్లి క్రోనిష్ ఇంటి వెలుపల వర్షపు రాత్రివేళ దాక్కుంది. అయితే క్రోనిష్ తల్లి ఎస్టెల్ ఆమె తడిసిపోయిందని గమనించి దయతో ఆమెను ఇంటికి ఆహ్వానించింది. లోపలికి వెళ్లినప్పుడు టైగర్ శిశువును చంపడానికి ఆయుధం కోసం వెతికింది, కాని త్వరలోనే గోడపై తన తండ్రి ఫోటోను కనుగొంది మరియు అతను సైనికుడని గ్రహించింది. ఎస్టెల్ విచారంగా ఆమె భర్త 2వ ప్రపంచ యుద్ధంలో మరణించాడని మరియు ఆమె బిడ్డ మాత్రమే ఆమెను జీవించి ఉంచడానికి సహాయపడిందని వివరించింది. ఆమె అప్పుడు టైగర్కు బిడ్డను ఇవ్వడానికి ఇచ్చివంటగదిలోకి వెళ్ళింది. ఆశ్చర్యకరంగా టైగర్ శిశువు పట్ల సానుభూతి చూపింది మరియు మరుసటి రోజు అతన్ని చంపుతానని వాగ్దానం చేసింది. తరువాత దృశ్యం 1 సంవత్సరం తరువాతకు మారుతుంది. టైగర్ కుటుంబంలో భాగమైందని మరియు క్రోనిష్ను పెంచినట్లు చూపిస్తుంది. ఆమె నిజంగా సంతోషంగా కనిపించింది మరియు ఆమె ఎప్పుడైతే పిల్లవాడిని చంపడానికి ప్రయత్నిస్తుందో ఆమె ఎల్లప్పుడూ రేపు చేస్తానని వాగ్దానం చేస్తుంది. అయినప్పటికీ 1952లో ఎస్టెల్ ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడని, కాబట్టి ఆమె మరియు క్రోనిష్ అతనితో కలిసి జీవించడానికి వెళ్తారని టైగర్కు సంతోషంగా చెప్పింది. ఇది టైగర్ను బాధించింది, కాని ఎస్టెల్ తన జీవితాన్ని కొనసాగించమని మరియు ఎల్లప్పుడూ ప్రస్తావించిన వోల్ఫ్తో తిరిగి కలవమని ఆమెను ప్రోత్సహించింది. వీడ్కోలు బహుమతిగా ఆమె టైగర్కు ఆమె మరియు బేబీ క్రోనిష్ ఫోటోతో ఒక లాకెట్ను ఇచ్చింది. ముగింపు వచ్చిందని గ్రహించి టైగర్ చివరికి పిల్లవాడిని అంతం చేయడానికి తొట్టివైపు నడిచింది, కాని మళ్లీ ఆమె తనను తాను చేయలేకపోయింది. వెంటనే టైగర్ 2017కి తిరిగి వచ్చింది. అక్కడ ఆమె వోల్ఫ్ కోసం ఒక బలిపీఠాన్ని కనుగొంది. అతను 1993లో మరణించినట్లు పేర్కొన్నాడు. ఇది ఆమెను కదిలించింది, కాని త్వరలోనే సమీపంలోని రికార్డర్ను గ్రహించింది మరియు అది వోల్ఫ్ ఆమె కోసం వదిలిపెట్టిందని తేలింది. టైగర్ రికార్డింగ్ టేప్ను ప్లే చేసింది మరియు మేము వోల్ఫ్ యొక్క ఫ్లాష్ బ్యాక్ను చూస్తాము. అతను 80లలో చాలా బాగా జీవించాడు మరియు తన కస్టమర్లను కిడ్నాప్ చేసివారు చనిపోతున్నట్లు భయపడేలా చేసి వింత వంటకాలు తినేలా చేసే రెస్టారెంట్ను తెరిచాడు. వోల్ఫ్ చివరికి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అనేక అవార్డులు మరియు విస్తృతమైన కీర్తిని పొందాడు. అయినప్పటికీ 1993లో వోల్ఫ్ విసిగిపోయి టైగర్ను వదిలిపెట్టినందుకు పశ్చాత్తాపం చెందడం ప్రారంభించాడు. ఒకరోజు అతను తన జీవితాన్ని అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్షణంలో స్కార్స్గార్డ్ చొరబడి తన సహోద్యోగి మరణానికి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. 1969కి తిరిగి వోల్ఫ్ తనను తాను చంపమని వ్యక్తిని కోరాడు, కాని స్కార్స్గార్డ్ నిరాకరించాడు, ఎందుకంటే అతను వోల్ఫ్ తన శిక్షను అనుభవించాలని కోరుకున్నాడు. ఈ సమయంలో అదృష్టవశాత్తు టైగర్ భవిష్యత్తు నుండి వచ్చి తన స్నేహితుడిని ఆత్మహత్య చేసుకోవడం నుండి రక్షించింది. ఇద్దరు సహచరులు కన్నీళ్లతో రాజీ పడ్డారు మరియు వోల్ఫ్ ఆమెను విడిచిపెట్టినందుకు క్షమాపణలు చెప్పాడు. స్కార్స్గార్డ్ వారిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు మరియు వారిపై కాల్పులు జరిపాడు, కాని ఇద్దరూ త్వరగా టైం ట్రావెల్ పరికరాన్ని ఉపయోగించి అదృశ్యమయ్యారు. పోలీసు అధికారిని ఆశ్చర్యంతో నిశ్చేష్టుడిని చేశారు. ఇంతలో 2017లో నేను క్రోనోటోరియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాను, కాని ఉద్యోగి నన్ను స్కాన్ చేసినప్పుడు అది 1985 నాటి నా ఫోటోను ప్రదర్శించింది. ఆకర్షణీయమైన దుస్తులు ధరించి నేను వెంటనే బయటకు విసిరివేయబడ్డాను. నిరాశ చెందిన నేను అప్పుడు డాక్టర్ కామిల్లో బయట ఉన్నట్లు గ్రహించాను. ఇప్పుడు అతను కేవలం తక్కువ స్థాయి ఉద్యోగి మాత్రమే. గందరగోళంలో నేను ఇంటికి తిరిగి వచ్చాను మరియు నేను ఇప్పుడు ఒక విల్లాను కలిగి ఉన్నానని మరియు చాలా ధనవంతుడని పరిచారకులు నన్ను జోష్ అని పిలుస్తున్నారని చూసి షాక్ అయ్యాను. అలారం నన్ను గూగుల్ చేసి నేను ఒక మిలియనీర్ అని కనుగొన్నాను. ఒక పెద్ద ఎనర్జీ డ్రింక్ కంపెనీకి యజమాని. ఇది నన్ను ఉత్తేజపరిచింది మరియు నేను నా కొత్త స్నేహితులతో సంతోషంగా ఉన్నాను. అకస్మాత్తుగా డోర్ బెల్ మోగింది. అది వోల్ఫ్ మరియు టైగర్ అని తేలింది. వారు 1940లలో మరియు 1980లలో వారు ఏమి చేశారో నాకు చెప్పారు. వారు గతంలోని ఆ సంవత్సరాలన్నింటినీ అనుభవించారని విని నేను షాక్ అయ్యాను. నేను క్రోనోటోరియం నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తరువాత ముగ్గురం మా మిషన్కు తిరిగి వెళ్లి క్రోనిష్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాము. టైగర్ అప్పుడు ఒంటరిగా ఉన్న కామిల్లోను వీధిలో సంప్రదించి అతనితో ఫ్లిర్ట్ చేసింది. ఇంతలో స్కార్స్గార్డ్ దూరంగా ఆమెను గుర్తించి ఆమె 1969 మరియు
1985 లాగానే కనిపిస్తుందని చూసి షాక్ అయ్యాడు. టైగర్ అప్పుడు కామిల్లో ఇంటికి వెళ్లి అతని కోసం ఆహారం తయారుచేసి అతని పని మరియు అతని యజమాని గురించి అడగడం ప్రారంభించింది. మత్తులో ఉన్న కామిల్లో క్రోనిష్ భవనంపై అంతస్తులో తనను తాను లాక్ చేసుకున్నాడని, ఎప్పుడూ బయటకు రావడం లేదని లేదా పెంపుడు జంతువులను తప్ప మరెవరినీ లోపలికి రానివ్వడం లేదని వెల్లడించాడు. అయినప్పటికీ వారు త్వరలో తెలుసుకుంటారు, ఎందుకంటే అతను 2 రోజుల్లో ఒక ముఖ్యమైన ప్రసంగం చేయబోతున్నాడు. ఇది టైగర్ ఇంకా ఆలస్యం కాలేదని గ్రహించేలా చేసింది. ఇంతలో నేను వృద్ధాశ్రమంలో నివసిస్తున్న నా తల్లిదండ్రులను సందర్శించాను. అయినప్పటికీ నా తండ్రి నన్ను చూసి చాలా కోపంగా ఉన్నాడు మరియు నేను ప్రతిదీ నాశనం చేసిన తరువాత వారిని సందర్శించడానికి ఎలా ధైర్యం చేశాడని అడిగాడు. ఈ కాలంలో నేను నా తల్లిదండ్రుల ఇంటిని నా విల్లాగా మార్చి మానసికంగా అసమర్థులని ప్రకటించిన కోర్టు ఆదేశంతో వారిని బయటకు పంపించానని నేను గ్రహించాను. నేను క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించాను. అది నేను కాదు అని చెప్పాను, కానీ నా తండ్రి నా క్షమాపణలను నమ్మడానికి నిరాకరించాడు మరియు నా దగ్గరకు రావద్దని కోరాడు. సాయంత్రం నిరాశ చెందిన నేను ఇంటికి తిరిగి వచ్చాను మరియు నేను స్నానం చేయడానికి ప్రయత్నించినప్పుడు నేను నా స్వంత మరొక వెర్షన్ను ఎదుర్కొన్నాను. నిజమైన జోష్ నన్ను చంపడానికి పంపిన తన క్లోన్ హంతకుడిగా నన్ను భావించాడు మరియు మా ఇద్దరం అసహ్యకరమైన పోరాటంలో పాల్గొన్నాము. పోరాటంలో జోష్ అనుకోకుండా నేలపై పడి చివరికి చనిపోయాడు. నేను భయంతో చూస్తున్నాను. అప్పుడు ఉత్తేజితమైన నేను వోల్ఫ్ మరియు టైగర్లకు మృతదేహాన్ని చూపించాను. ఈ ప్రపంచంలో అతను బయోటిక్ వార్స్ ఆడలేదు కాబట్టి ఎవరూ ఆటను పూర్తి చేయలేదని వివరించాను. అతను మళ్లీ ఆట ఆడాలని మరియు దానిని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. తద్వారా వారు మరొక టైగర్ వోల్ఫ్ మరియు అనేక ఇతర సభ్యులను నియమించగలరు. అతను తన స్వంత మరొక వర్షన్ ఉంటేవారు కూడా ఉండవచ్చని అతను ఊహించాడు. ఇది వారిని ఒక సైన్యాన్ని ఏర్పరచి క్రోనోటోరియంను పేల్చివేయడానికి వీలు కల్పిస్తుంది. తరువాత నేను మళ్లీ ఆట ఆడాను మరియు టైం ట్రావెలర్లకు ఒక సందేశం పంపాను. వారిని ఎక్కడకు వెళ్లాలో మార్గనిర్దేశం చేశాను. తద్వారా వారు చనిపోకుండా ఉంటారు. నేను త్వరలోనే మళ్లీ ఆటను పూర్తి చేశాను మరియు రక్షకుడి బిరుదును సాధించాను. అప్పుడు లైట్లు మెరుస్తూ టైం ట్రావెలర్లు వస్తున్నారని సూచించింది. కొన్ని క్షణాల తరువాత ఇద్దరు టైం ట్రావెలర్ లుడింగో మరియు ఔల్ చివరికి కనిపించారు మరియు వారి సహచరులందరూ ఇక్కడకు వచ్చినప్పుడు చనిపోయారని టైగర్ మరియు వోల్ఫ్ యొక్క ఇతర వెర్షన్లతో సహా సంక్షిప్త పునఃకలయిక తరువాత బృందం వారి చివరి ప్రణాళికను రూపొందించడం ప్రారంభించింది. వారు సమిష్టి విధ్వంసం కంటే రహస్యంగా చొరబడాలని నిర్ణయించుకున్నారు మరియు అణు ఆయుధాలను ఉపయోగించరు, కేవలం లక్ష్య దాడులు మాత్రమే. వారు 3 బృందాలుగా విభజించబడ్డారు మరియు మొదటి బృందం ఆల్ఫా టీమ్ డింగో మరియు టైగర్తో కూడి ఉంటుంది. వారు భవనం నుండి పౌరులను ఖాళీ చేస్తారు, నకిలీ అలారంను సక్రియం చేస్తారు. బృందం బ్రావో, నేను మరియు వోల్ఫ్ మేము భూగర్భం నుండి ప్రవేశించి భవనం అంతటా టైమర్లతో పేలుడు పదార్థాలను ఉంచుతాము. మరియు బృందం చార్లీ ఔల్, అతను భవనం యొక్క విద్యుత్ సరఫరాను నిలిపివేసి క్రోనిష్ యొక్క ప్రయోగశాలకు ప్రాప్యతను అనుమతించడానికి పేలుడు పదార్థాలతో భద్రతా తలుపులను తెరుస్తాడు. అప్పుడు వారందరూ భవిష్యత్తులోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు, కాని నేను వారితో వెళ్లనని 2017లో ఉంటానని చెప్పాను. అక్కడ నేను నా కుటుంబంతో రాజీ పడాలని ప్లాన్ చేశాను. తరువాత బృందం వారి ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించింది, కాని బాంబును పేల్చడానికి సిద్ధమవుతున్నప్పుడు టైగర్ లోపల ఇంకా ఒక బిడ్డ ఉందని గ్రహించింది మరియు ఆమె సంకోచించింది. భవిష్యత్తు ప్రమాదంలో ఉందని డింగో ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు, కాని టైగర్ మొదట బిడ్డను రక్షించాలని పట్టుబట్టి లోపలికి దూసుకుపోయింది. ఇది ఇద్దరి మధ్య పెద్ద పోరాటానికి దారితీసింది మరియు డింగో టైగర్ తన లాకెట్ను నిరంతరం తాకుతుందని గమనించింది. ఆమె దానిని ఆమె చేతి నుండి లాగి లోపల ఉన్న బేబీ క్రోనిష్ ఫోటోను చూసి షాక్ అయింది. అతని పేరుతో అది ఆమెను కోపంతో నింపింది. డింగోతో పోరాడిన తరువాత టైగర్ వోల్ఫ్ మరియు నన్ను కలుసుకుంది మరియు వారుపై అంతస్తుకు వెళ్లడానికి ప్రయత్నించారు, కాని విఫలమయ్యారు. వారు ఔల్ను సంప్రదించడానికి ప్రయత్నించారు. అతను ఒక బయోటిక్ అయినప్పటి నుండి అస్థిరంగా మారాడు. అతని మెదడులో పురుగును అమర్చింది. అది అతని స్పృహను నాశనం చేయడం ప్రారంభించింది. పెంపుడు జంతువులు మాత్రమే పైకి వెళ్లగలవని నేను గుర్తు చేసుకున్నాను, కాబట్టి నేను పెంపుడు జంతువుల స్లైడ్ను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. టైగర్ నాకొక మార్గం టిక్కెట్ అని హెచ్చరించింది, ఎందుకంటే క్రిందికి పంపిన పెంపుడు జంతువులు స్వయంచాలకంగా ఇన్సినరేటర్లో కాల్చబడతాయి. కానీ నేను నా జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వోల్ఫ్ మరియు టైగర్తో చివరి వీడ్కోలు కౌగిలింత తరువాత నేను స్లైడ్లోకి చొరబడి పైకి వెళ్లాను. వారు సమీపిస్తున్న బయోటిక్స్తో పోరాడటానికి మిగిలిపోయారు. కష్టమైన పోరాటం తరువాత నేను చివరికి డాక్టర్ క్రోనిష్ కార్యాలయానికి చేరుకున్నాను మరియు ప్రశాంతంగా ఉన్న వృద్ధుడు నన్ను ఎదురుచూస్తున్నానని చెప్పాడు. అతను తన ప్రేమికుడితో ఎందుకు సంతోషంగా ఉండలేదని నేను అడిగాను, కాబట్టి క్రోనిష్ అతను లెస్లీతో సంతోషంగా ఉన్నాడని, కాని ఒకరోజు స్టాఫ్ సంక్రమణతో మరణించాడని, అది
అతన్ని దుఃఖంలో ముంచిందని చెప్పాడు. క్రోనిష్ అప్పుడు వివిధ వ్యాధుల నివారణలను కనుగొనడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. తద్వారా ఎవరూ తమ ప్రియమైన వారిని చనిపోవడం చూడవలసి రాదు. కాని నేను ప్రతివాదించాను. ప్రతిసారీ వైద్యుడు ఏదైనా సృష్టించినప్పుడు అది బయోటిక్స్ పుట్టుకకు దారితీస్తుందని చెప్పాను. నిరూపించడానికి నేను పర్యవేక్షణ కెమెరాలలో వస్తున్న బయోటిక్ సైన్యాన్ని క్రోనిష్ను చూపించాను. అది అతని సృష్టి అని వైద్యుడికి చెప్పాను. ఇది క్రోనిష్ను విపరీతంగా బాధించింది. అతను గొప్ప వ్యక్తిగా మారాలని మరియు ప్రపంచాన్ని నయం చేయాలని కోరుకున్నానని వివరించాడు. అప్పుడు అతను తనకు 2 ఇంజెక్షన్లు చూపించాడు. ఒకటి ప్రపంచంలోని అన్ని ప్రాణాంతక వ్యాధులను కలిగి ఉంది మరియు మరొకటి వాటి నివారణలను కలిగి ఉంది. రేపటి ప్రదర్శన కోసం అతని ప్రణాళిక తనను తాను అనారోగ్యానికి గురిచేసి వెంటనే నయం చేసుకోవడమేనని వెల్లడించాడు. అయినప్పటికీ ఇది కేవలం మరిన్ని విపత్తులకు దారితీస్తుందని గ్రహించి అతను వ్యాధి ఇంజెక్షన్ను తనకు తానుగా ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా విషాదకరంగా తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. క్రోనిష్ మరణం తరువాత నేను 2 నిమిషాల టైమర్తో బాంబును ఉంచాను. అయితే గాయపడిన వోల్ఫ్ మరియు టైగర్ భవిష్యత్తులోకి తిరిగి వెళ్లడానికి టైం మెషిన్ను ఉపయోగించారు. మరెక్కడా నేను జోష్ యొక్క డబ్బు మొత్తాన్ని నా తల్లిదండ్రులకు పంపాను మరియు వారికి ఇంటిని కూడా తిరిగి ఇచ్చానని మేము చూశాము. నేను చనిపోవడానికి సిద్ధమయ్యాను. అప్పుడు ఔల్ యొక్క స్వరాన్ని విన్నాను. అతను మరణిస్తున్నాడు. అతను మరణానికి ముందు ఔల్ స్లైడ్ పవర్ను ఆపివేశాడు. చివరికి నేను దహనం చేయబడకుండా క్రిందికి వెళ్లడానికి నన్ను అనుమతించాడు. కొన్ని క్షణాల తరువాత నేను చివరికి సురక్షితంగా భవనం నుండి బయటపడ్డాను. అది పేలిపోయి ప్రతిదీ నాశనం చేసింది. మిషన్ పూర్తి చేసినందుకు నేను సంతోషించాను. కాని నా ఆనందం స్కార్స్ గార్డ్ కనిపించి నన్ను పట్టుకోవడంతో ఆగిపోయింది. తరువాతి దృశ్యం 1 సంవత్సరం తరువాతకు మారుతుంది. అక్కడ స్కార్స్ గార్డ్ జైలుకు వచ్చి నాతో చదరంగమాడుతున్నాడు. వృద్ధుడు నా టైం ట్రావెలర్ స్నేహితుల గురించి అడిగాడు. కాని నేను భవనాన్ని నా స్వంతంగా పేల్చివేశానని చెప్పాను. బయలుదేరే ముందు స్కార్స్ గార్డ్ నాకొక వార్తాపత్రికను చూపించాడునా తల్లిదండ్రులు దాతృత్వం చేస్తున్నారని మరియు నేను వారికి వదిలిపెట్టిన డబ్బుతో పేద పిల్లలకు సహాయం చేస్తున్నారని వెల్లడించాడు. చివరి దృశ్యంలో నేను నా జైలు గదికి తిరిగి వచ్చాను మరియు నా జీవితంతో నేను సంతోషంగా ఉన్నట్లు అనిపించింది. కాని కొన్ని క్షణాల తరువాత లైట్లు మెరుస్తూ నేను భయంతో లేచాను మరియు నేను టైం ట్రావెలర్లు మరోసారి మార్గంలో ఉన్నారని గ్రహించాను. నా కథ ఇక్కడితో ముగుస్తుంది. ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి మరియు నోటిఫికేషన్లను ఆన్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరియు త్వరలో కలుద్దాం. చివరకు నేను సజీవంగా కాలిపోకుండా క్రిందికి వెళ్లడానికి అనుమతించింది. కొన్ని క్షణాల తరువాత నేను చివరకు సురక్షితంగా భవనం నుండి బయటపడ్డాను. అది పేలిపోయి అన్నింటినీ నాశనం చేసిన వెంటనే మిషన్ పూర్తి చేసినందుకు నేను సంతోషించాను. కాని స్కార్స్ గార్డ్ నన్ను అరెస్టు చేయడానికి కనిపించినప్పుడు నా సంతోషం అంతరాయం కలిగింది. దృశ్యం తరువాత 1 సంవత్సరం తర్వాతకు మారుతుంది. అక్కడ స్కార్స్ గార్డ్ జైలుకు వచ్చి నాతో చెస్ ఆడతాడు. ఆ వృద్ధుడు నా టైం ట్రావెల్ స్నేహితుల గురించి అడిగాడు. కాని నేను భవనాన్ని నేనే పేల్చివేశానని చెప్పాను. వెళ్లే ముందు స్కార్స్ గార్డ్ నాకొక వార్తాపత్రాన్ని చూపించాడునా తల్లిదండ్రులు నేను వారికి వదిలిపెట్టిన డబ్బుతో పేద పిల్లలకు సహాయం చేస్తూ దాతృత్వం చేస్తున్నారని వెల్లడించింది. చివరి దృశ్యంలో నేను నా జైలు గదికి తిరిగి వచ్చాను మరియు నేను నా జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నట్లు కనిపించాను. కాని కొన్ని క్షణాల తరువాత లైట్లు మెరిసిపోవటం ప్రారంభించాయి మరియు నేను భయంతో లేచి నిలబడ్డాను. మరియు టైం ట్రావెలర్స్ మళ్లీ వస్తున్నారని నాకు అర్థమయ్యింది. నా కథ ఇక్కడితో ముగుస్తుంది. మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్లను ఆన్ చేశారని నిర్ధారించుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరియు మళ్లీ కలుద్దాం.